Hello everyone, welcome back to Trignanam. ప్రీవియస్ వీడియోస్ లో మనం సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి బేసిక్ గా చెప్పుకుందాం. ఎవరైనా మిస్ చేసి ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ప్లీజ్ గో అండ్ వాచ్. ఈ రోజు మనం లీనియర్ రిగ్రెషన్ గురించి ఇన్ డెప్త్ మ్యాథమెటికల్ ఇంట్యూషన్ తో సహా చెప్పుకుందాం. ఇవాల్టి టాపిక్స్: లీనియర్ రిగ్రెషన్ డెఫినేషన్, రీజన్ బిహైండ్ లీనియర్ రిగ్రెషన్, కాస్ట్ ఫంక్షన్ ఇంట్యూషన్, కాస్ట్ ఫంక్షన్ విజువలైజేషన్, గ్రేడియంట్ డిసెంట్ అండ్ ఇట్స్ ఇంట్యూషన్. ఇక స్టార్ట్ చేద్దామా? Linear regression is a supervised learning algorithm used to predict a continuous numerical values. It works by finding the best possible linear right-line relationship between a set of input variables and an output variables. So, మనం ఒకసారి లీనియర్ రిగ్రెషన్ ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, సపోజ్ నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావు అనుకుందాం. వన్ పర్సన్ వచ్చి నా దగ్గర ఇంత సైజ్ ల్యాండ్ ఉంది, సో దీని ప్రైస్ చెప్పండి అని అడుగుతారు నిన్ను. అప్పుడు నువ్వేం చేస్తావు? లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం వాడి ఆ ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేస్తావు. ఇక్కడ ఎలాగో సెట్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్ అన్నారు కాబట్టి మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకి సెట్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, అలాగే ఇన్పుట్ ఫీచర్స్ ఇక్కడ గ్రాఫ్ లో ఉన్నాయి, అండ్ సెట్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ అలాగే అవుట్పుట్ ఫీచర్స్ ఇక్కడ గ్రాఫ్ లో ఉన్నాయి. ఇప్పుడు సెట్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ కి అండ్ అవుట్పుట్ వేరియబుల్స్ కి బెస్ట్ పాసిబుల్ లీనియర్ స్ట్రైట్ లైన్ అని అన్నారు. అంటే అర్థమైంది, ఒక గ్రీన్ కలర్ లైన్ వస్తుంది వచ్చి నేను బెస్ట్ ఫిట్ లైన్ అని అంటాడు. ఇప్పుడు మళ్ళా వైట్ కలర్ లైన్ వస్తాడు వచ్చి నువ్వు కాదు నేను బెస్ట్ ఫిట్ లైన్ అని అంటాడు. ఇంకోటి పింక్ కలర్ లైన్ వస్తుంది వచ్చినాక మీరు కాదు నేను బెస్ట్ ఫిట్ లైన్ అంటారు. అంటే ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. మల్టిపుల్ లైన్స్ లో ఏది బెస్ట్ ఫిట్ లైన్ అనేది తెలియకుండా ఈ మూడు నేనే బెస్ట్ అని చెప్పి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటే శాంతి ప్రస్తావన కోసం కాస్ట్ ఫంక్షన్ అనేది వస్తుంది. వచ్చి ఇదంతా కాదు, ఎవరు బెస్ట్ తెలియాలి అని అంటే నేను మీకు ఒక టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో ఎవరికైతే ఎర్రర్ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే బెస్ట్ ఫిట్ లైన్ అని కన్సిడర్ చేస్తాం. దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు అని అంటే, మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ లైన్స్ లో దేనికైతే ఎర్రర్ అనేది తక్కువ ఉంటుందో అదే బెస్ట్ ఫిట్ లైన్ అని అర్థం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? లీనియర్ రిగ్రెషన్ అంటే ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా మీకు ఇప్పటికి. ఓకే, డన్. నెక్స్ట్, మేజర్ గా మిషన్ లెర్నింగ్ మోడల్ తయారు చేయడానికి మనకు కావాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ట్రైనింగ్ సెట్. ట్రైనింగ్ సెట్ అంటే ఏంటిది? నథింగ్ బట్ ఇన్పుట్ ఫీచర్స్ అండ్ అవుట్పుట్ లేబుల్స్. ఈ ట్రైనింగ్ సెట్ కి మనం అల్గోరిథం అప్లై చేస్తూ, అల్గోరిథం అంటే నథింగ్ బట్ లీనియర్ గానీ లాజిస్టిక్ గానీ ఎట్సెట్రా, ఇది అప్లై చేసినప్పుడు మనకి ఒక హైపోథిసిస్ ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. ఈ హైపోథిసిస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ప్రిడిక్షన్స్ అనేవి చేస్తాం. జాగ్రత్తగా చూడండి, ట్రైనింగ్ సెట్ ఉన్నప్పుడు ట్రైనింగ్ సెట్ కి అల్గోరిథం అప్లై చేస్తాం. అల్గోరిథం అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక హైపోథిసిస్ ఫంక్షన్ జనరేట్ అవుతుంది. ఈ హైపోథిసిస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎప్పుడైతే మనం ఇన్పుట్ వాల్యూస్ ఇస్తామో అప్పుడు మనకి దానికి తగ్గట్టుగా అవుట్పుట్ వాల్యూస్ ఇస్తుంది. దాన్ని ప్రెడిక్టెడ్ అవుట్పుట్స్ అని అంటాం. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, మరి వై అంటే ఏంటిదంటే వై అంటే యాక్చువల్ అవుట్పుట్. ఇది డేటాలో ఉండే అవుట్పుట్ అన్నమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ అవుట్పుట్. ఇక్కడ డౌట్ రావచ్చు, అసలు హైపోథిసిస్ ఫంక్షన్ అంటే ఏంటిది, దీన్ని మనం అసలు ఎలా రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. హౌ టు రిప్రజెంట్ ఎఫ్ అంటే హైపోథిసిస్ ఫంక్షన్. మనకి ఫామ్ అయ్యేది ఏంటిది? ఎట్లనే కదా, ఇదే మన మోడల్ కదా. సో హైపోథిసిస్ ఫంక్షన్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటిది? ఐ మీన్ రైట్ లైన్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటిది? y is equal to mx plus c కదా. ఇప్పుడు దీనినే మిషన్ లెర్నింగ్ లో మనం f w, b of is equal to wx plus b అని రాసుకుంటాం. సింగిల్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు కదా, మరి మల్టిపుల్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఎలాగా అని అంటే ఇంతే, f w, b of xi is equal to wxi plus b is equal to y hat కదా. అయినా ఫస్ట్ ఫంక్షన్ ఏమని చెప్పింది? ఒక టెస్ట్ పెడతా, ఆ టెస్ట్ లో ఎర్రర్ అని తక్కువ రావాలి అన్నది. ఇక్కడ ఎర్రర్ చూడండి, ఈ ఎర్రర్ ఎలా కనుక్కుంటాము అని అంటే ఇక్కడ చూసుకుంటే గనక ఇది మనకు ప్రిడిక్టెడ్, ఇది యాక్చువల్. సో దీనికి డిఫరెన్స్ ఎంత? y మైనస్ y hat కదా. సో ఎర్రర్ అంటే నథింగ్ బట్ y మైనస్ y hat కదా. సారీ, y hat మైనస్ y కదా, y hat మైనస్ y అలాగని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రాసుకుంటే పాజిటివ్ ఎర్రర్ అవుతుంది, ఇంత ముందులా రాసుకుంటే నెగిటివ్ ఎర్రర్ అవుతుంది. అంతేగా. ఈ ఎర్రర్ అనేది నెగిటివ్ అయితే ఏంటి, పాజిటివ్ అయితే ఏదైనా ఎర్రరే కదా. అట్లాంటప్పుడు నెగిటివ్ వాల్యూస్ ని కూడా పాజిటివ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము అని అంటే స్క్వేర్ అప్లై చేస్తాం. ఈ ఎర్రర్ కి స్క్వేర్ అప్లై చేస్తాం. ఇది ఇప్పుడు ఈ సింగిల్ డేటా పాయింట్ కి మాత్రమే. కానీ ఇక్కడ ఇప్పుడు మల్టిపుల్ డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, మరి వాటన్నిటికీ కన్సిడర్ చేసుకొని మనం ఎర్రర్ రేట్ ఇవ్వాలి కదా. సో ఉన్న ఎర్రర్ రేట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఒక్కొక్క డేటా పాయింట్ తోటి వచ్చే ఎర్రర్ రేట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు 1 to m మొత్తానికి యావరేజ్ చేయాలి. ఇక్కడ 2 అనేది ఎందుకు పెట్టాము అంటే జస్ట్ ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్ మాత్రమే. ఇది ఎందుకు అనేది కూడా తర్వాత చెప్తాను, నేను గుర్తు పెట్టుకోండి, మాట్లాడదాం దీని గురించి. ఇది కూడా వచ్చేసింది మన కాస్ట్ ఫంక్షన్. ఇది వన్ ఆఫ్ ది కాస్ట్ ఫంక్షన్ మాత్రమే. అదేంటి వన్ ఆఫ్ ది కాస్ట్ ఫంక్షన్ ఏంది? మరి దీన్ని ఏమంటారు అనుకుంటున్నారా? ఏమంటారు
1 అనేది చెప్తాను. ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎర్రర్ ని ఏం చేసాం, స్క్వేర్ చేసి ఏం చేసాం, మీన్ చేసాం. సో కాబట్టి దీన్ని మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అని అంటాం, MSE. చూసారు కదా, ఎర్రర్ ని స్క్వేర్ చేసి దాని తర్వాత మీన్ చేసాం, అందుకే దీన్ని మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అని అంటాం. మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా, ఇలా నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మార్చడానికి స్క్వేర్ మాత్రమే ఎందుకు చేయాలి, మాడ్యులస్ కూడా ఒక మెథడే కదా, ఇది కూడా చేయొచ్చు కదా అని అంటే ఎస్ చేయొచ్చు. దానిని మనం మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాం. అంటే 1/m ఇంటూ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m y hat మైనస్ yi మాడ్యులస్ లో ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఎర్రర్ కనుక్కున్నాం, ఈ ఎర్రర్ కి అబ్సల్యూట్ వాల్యూ కనుక్కున్నాం, ఈ అబ్సల్యూట్ వాల్యూ కి మీన్ కనుక్కున్నాం. సో దీన్ని మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాం. దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే వాట్ ఫంక్షన్ w, b 1/2m ఇంటూ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m y hat అంటే ఏంటిది, wxi ప్లస్ b కదా, అదే రాస్తున్నా నేను, మైనస్ yi హోల్ స్క్వేర్. w, b అంటే నథింగ్ బట్ పారామీటర్స్. ఈ w, b అనేది ఒక్కొక్క స్ట్రైట్ లైన్ కి ఒక్కొక్క విధంగా ఉంటాయి అనమాట. సో ఇలా మల్టిపుల్ స్ట్రైట్ లైన్స్ అనేవి ఉన్నప్పుడు వీటిలో దేనికైతే ఎర్రర్ తక్కువ ఉంటుందో ఆ లైన్ యొక్క మనకి వెయిట్స్ అండ్ బయాసెస్ కావాలి. ఫైనల్ గా ఈక్వేషన్ లో చూసుకుంటే xi అనేది కాన్స్టెంట్, i అనేది కూడా కాన్స్టెంట్. సో ఇక్కడ చేంజ్ అయ్యే పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి, w అండ్ b. సో మన ఇక్కడ కాస్ట్ ఫంక్షన్ లో కూడా పారామీటర్స్ వచ్చేసరికి w, b మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఇది కదా కాస్ట్ ఫంక్షన్. ఇప్పుడు మన ఫైనల్ గోల్ ఏంటిది, దీన్ని రెడ్యూస్ చేయాలి, అంటే దీని యొక్క మినిమం కనుక్కోవాలి మనం, అంతే కదా. ఎస్ గనక చూసుకుంటే మనకి కాస్ట్ ఫంక్షన్ అండ్ w. ఇక్కడ బయాస్ ని నెగ్లెక్ట్ చేసాము, కానీ బయాస్ ఉన్నప్పుడు కూడా ఏమైతుందని చెప్తాను, బట్ మీకు తెలియాలి. అందుకోసం అని చెప్పి ఫస్ట్ మీకు 2 డైమెన్షనల్ తెలియాలి, అందుకోసం అని నేను అది చూపించలేదు ప్రెసెంట్. ఇక్కడ చూస్తే మనకి ఈ గ్రాఫ్ లో కాస్ట్ ఫంక్షన్ కి అండ్ వెయిట్స్ కి రిలేషన్ చూపిస్తుంది. ఈ గ్రాఫ్ ఇలా ఎందుకు ఉంది అనే డౌట్ మాత్రం మీకుంటే నేను ఒకటి చెప్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ మన కాస్ట్ ఫంక్షన్ లో చూసుకుంటే ఇక్కడ స్క్వేర్ ఉంది అని అంటే ఏంటిది, ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్ అనే కదా అర్థం. సో మరి క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఎట్లా ఉంటది, పరాబోలానే కదా. అందుకే మనకి ఈ విధంగా వస్తుంది గ్రాఫ్. ఇప్పుడు మనం లీనియర్ రిగ్రెషన్ అల్గారిథం యొక్క ప్రొసీజర్ కి వద్దాం. ఎలాగంటే స్టెప్ 1 మనం ఏం చేయాలంటే ఇనిషియల్ గా y ఈక్వల్ టు wx ప్లస్ b లైన్ ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ ఇట్ ఈస్ ఎన్ బెస్ట్ ఫిట్ లైన్, దీని తర్వాత అంటే అప్పుడు ఇమాజిన్ ఇట్ ఈస్ ఏ బెస్ట్ ఫిట్ లైన్ అని అన్నాను కదా. ఈ w, b అనేది రాండమ్ వాల్యూస్ తీసుకోవాలి స్టార్టింగ్ లో. దీని నుంచి వచ్చిన లైన్ బెస్ట్ ఫిట్ లైన్ గా అస్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2, ఇందులో ఏం చేయాలి అని అంటే వచ్చిన ప్రెడిక్టెడ్ అవుట్పుట్ ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ ది కాస్ట్ ఫంక్షన్. అంటే కాస్ట్ ఫంక్షన్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎర్రర్ ని తగ్గించాలి. ఎలాగా అని అంటే ఇప్పుడు అది చూద్దాం, స్టెప్ 3 చూసేద్దాం. ఇక్కడ మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం వాడతాం. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది ఇక్కడ మనకు సపోజ్ ఒక ఎర్రర్ వచ్చింది అంటే ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ని యూజ్ చేసుకొని మనం దీన్ని లోయెస్ట్ కి తీసుకెళ్తా ఉంటాం. ఇలా సపోజ్ ఇక్కడ మనం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ ఎర్రర్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఇక్కడ లొకేట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీనికి ఒక టాంజెంట్ గీద్దాం. టాంజెంట్ గీయడం వల్ల నీకు ఏమవుతుంది అని అంటే నీకు ఈ వాల్యూ ఎక్కడ అనేది తెలిసిపోతుంది, ఏ వెయిట్ దగ్గర వచ్చింది అనేది తెలిసిపోతుంది. దీన్ని w ఓల్డ్ అని అనుకుంటే ఇప్పుడు ఒక స్టెప్ చేసాం, ఒక స్టెప్ చేసినప్పుడు మనకి ఇక్కడికి రావాలి ఆ స్టెప్. దీన్ని w న్యూ అనుకుందాం. w ఓల్డ్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నది తెలుసు, మనకు కావాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటిది, w న్యూ. సో w న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ w ఓల్డ్ అనేది w న్యూ దగ్గరికి రావాలి అంటే ఏమవ్వాలి, రెడ్యూస్ అవ్వాలి కదా. సో రెడ్యూస్ అవ్వాలి కాబట్టి w ఓల్డ్ లో నుంచి మైనస్ చేయాలి మనం, మైనస్ స్మాల్ స్టెప్ అనేది మనం ముందుకు రావాలి. సో డెరివేటివ్ చేయాలి కాస్ట్ ఫంక్షన్ కి. ఇలా చేసినప్పుడు అండ్ మల్టిప్లైడ్ బై ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ నథింగ్ బట్ లెర్నింగ్ రేట్. ఈ గ్రాఫ్ లో ఉన్న దాని విధంగా చెప్పాలి అంటే ఆల్ఫా అనేది ఈ స్టెప్ యొక్క సైజ్ అనమాట. సపోజ్ ఆల్ఫా అనేది లార్జ్ వాల్యూ అనుకుంటే అప్పుడు స్టెప్ సైజ్ అనేది ఇక్కడ ఇలా వస్తుంది, లార్జ్ వాల్యూ అనుకుంటే. ఇప్పుడు అర్థమైంటుంది ఆల్ఫా యొక్క మీనింగ్. డబ్ల్యూ అనేది పారామీటర్, అలాగే ఇంకో పారామీటర్ కూడా ఉంది, ఏంటిది అది, బయాస్ బి. సో బయాస్ కి కూడా చేస్తే సేమ్ ఇదే మెథడ్ లో చేయాలి. అప్పుడు బి న్యూ ఈజ్ ఈక్వల్ టు బి ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు బి. ఇక్కడ కూడా w, b వస్తుంది. ఇంకా కొంచెం క్లారిటీ కోసం ఏం చేస్తానంటే ఇక్కడ సపోజ్ నాకు ఎర్రర్ అనేది ఇక్కడ వచ్చింది అనుకున్నాం. ఇక్కడ వస్తే నేను టాంజెంట్ గీసా. ఇక్కడ టాంజెంట్ గీసినప్పుడు టాంజెంట్ కనుక్కున్నప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ వాల్యూ వస్తే ఇప్పుడు చూడండి ఇది మనకి w ఓల్డ్, ఒక స్టెప్ ముందుకు రావాలి అనుకున్నాం. సపోజ్ ఇది మన w న్యూ. ఈ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే w న్యూ ఈజ్ ఈక్వల్ టు w ఓల్డ్ మైనస్ ఆల్ఫా ఇంటూ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది అన్నాను, నెగిటివ్ వస్తుంది అన్న. సో నెగిటివ్ వాల్యూ పెడితే ఏమవుతుంది, w ఓల్డ్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఆల్ఫా ఇంటూ సంథింగ్ వాల్యూ. ఈ ప్రాసెస్ మనం చేసినప్పుడు వెయిట్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఎక్కడికి, మినిమం దగ్గరికి రావడానికి.
చూడండి, ఇటు నుంచి కూడా మినిమం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్నా, రైట్ సైడ్ నుంచి చూసుకున్నా ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం వాడినాక ఈ ఎర్రర్ అనేది తగ్గుతా వస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఎర్రర్ అనేది 0 ఆర్ నియర్లీ 0 ఉంటుంది. సో ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ని మనం ఎర్రర్ రేట్ అనేది తక్కువ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి కదా. ఇదే గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. సింపుల్ గా యాక్చువల్ గా నేను స్టార్టింగ్ లోనే ఈ ఫార్ములా అంతా చెప్పేసి ఇది ఇలా వెళ్తది అని చెప్పేయచ్చు. కానీ మన త్రిజ్ఞాన స్టూడెంట్స్ అలా ఉండకూడదు. ఇలా ఎందుకు చేస్తున్నాము, ఇక్కడ మైనస్ ఎందుకు చేస్తున్నాము, రెడ్యూస్ ఎందుకు చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కటి తెలియాలి. తెలియడం కోసమే మా ఈ ప్రయత్నం అంతా. ఇప్పుడు ఈ గ్రేడియంట్ డిసెంట్ లో ఈ కాస్ట్ ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. Derivative of cost function with respect to dw is equal to మనం డెరివేటివ్ చేస్తే 1/2m into dou by dou w of wxi plus b minus yi into 2xi కదా వచ్చేది. మీ అందరికి డిఫరెన్షియేషన్ గుర్తుండే ఉంటది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్ గా ఏమొస్తుంది 1/m into ఆల్రెడీ డిఫరెన్షియేషన్ చేసినాక మళ్ళీ ఎందుకు 1/m into wxi plus b minus yi into xi. ఇది ఇక్కడ 2 ఎందుకు పెట్టామో అర్థమైందా? ఈ 2 క్యాన్సిల్ అవ్వడానికనే మనం చేసాం. ఎందుకు అని అంటే ఈక్వేషన్ లో ఎటువంటి కాన్స్టెంట్స్ ఉండనీయకుండా చేయడానికి. కానీ ఈ కాన్స్టెంట్స్ ఉండడం వల్ల మోడల్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, బట్ కాంపిటీషన్ అనేది ఒక ఆపరేషన్ ఎక్స్ట్రా అవుతుంది. సో దాన్ని తగ్గించడం కోసం డివైడెడ్ బై 2 చేస్తున్నాం. సో ఇలానే బయాస్ కి కూడా చేస్తే 2m into wxi plus b minus yi into xi into 2. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మన ఫైనల్ గా ఏమొస్తుంది 1/m into wxi plus b minus yi. ఇది మన యొక్క డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు b. ఈ రెండు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది w new is equal to w old minus విత్ రెస్పెక్ట్ టు w ఇచ్చినప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇది మనకు వచ్చింది. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. కింద ఆల్ఫా ఇంటూ 1/m wxi plus b minus yi into xi. బయాస్ కి చూసుకుంటే b new is equal to b old minus alpha into 1/m into wxi plus b minus yi. ఇది గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఫర్ మీన్ స్క్వేర్ ఎర్రర్. అర్థమైందా? ఇక్కడ 2 ఎందుకు పెట్టానో, ఇక్కడ ఎందుకు పెట్టలేదో చెప్పుకోండి. ఎందుకంటే దీని డెరివేటివ్ చేసినప్పుడు ఇక్కడ ఎలాగో పవర్ 1 ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి కాన్స్టెంట్స్ అనేటివి రావు. సో ఇక్కడ డినామినేటర్ లో మనం ఎటువంటి కాన్స్టెంట్ పెట్టలేదు. మనం అర్థమైందా రీజన్? ఈ గ్రాఫ్ లో మనం b is equal to 0 తీసుకున్నాం కదా. ఒకవేళ b equal to 0 తీసుకోకపోతే గ్రాఫ్ ఎలా ఉంటది చిన్న యానిమేషన్ లో చూపిస్తా, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ యానిమేషన్ లో చూడండి, నెక్స్ట్ ఇనిషియల్ గా ఎర్రర్ అనేది ఇక్కడ ఉంటుంది, దాని తర్వాత ఎర్రర్ అనేది తగ్గుతా ఉంటుంది, మనకి బెస్ట్ ఫిట్ లైన్ వస్తా ఉంటుంది. మోస్ట్లీ ఈ యానిమేషన్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ మనం క్యాపిటల్ W క్యాపిటల్ B దగ్గర మనకి ఎర్రర్ అనేది మినిమం వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది y ఈక్వల్ టు క్యాపిటల్ W x ప్లస్ క్యాపిటల్ B. ఇదే మన యొక్క లీనియర్ రిగ్రెషన్ లైన్ అని. ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ దట్ ఇది మీకు బాగా నచ్చింది, బాగా అర్థమైంది అని అనుకుంటున్నా. మీకు ఏదైనా చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మేము యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాం. మీరు మా కోసం ఒకటే పని చేయాలి గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది మాకు మిషన్ లెర్నింగ్ సిరీస్ ని కంటిన్యూ చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. బీ కన్సిస్టెంట్ ఇన్ లెర్నింగ్ అండ్ కీప్ రాకింగ్ గైస్.